శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం శివానందలహరి పెట్టుకుంటున్నాం. ఈరోజు 79, 80 మెల్లిగా వస్తున్నాం. ఈ మధ్య కొంచెం చూడడానికి లేట్ అయి ఉంటుంది, ఎందుకంటే ఏకాదశి వచ్చింది, తులేకాశి ప్లస్ పౌర్ణమి. అందరూ చాలా బిజీగా ఉండుంటారు. అయినా మెల్లిగా చూడడానికి, బైహార్ట్ చేయడానికి, అర్థం చేసుకునికి ప్రయత్నించండి. అందులో నా ప్రయత్నం కూడా ఉంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 79వ శ్లోకం. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షకవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంగ్రియుగళం హా మే మనశ్చింతయత్యేతలోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షకవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంగ్రియుగళం హా మే మనశ్చింతయత్యేతలోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షకవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంగ్రియుగళం హా మే మనశ్చింతయత్యేతలోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే. ఇక్కడ పరమేశ్వరుని యొక్క పాదాల్ని వర్ణిస్తున్నారు శంకరులు. హే శంభో, ఓ ఈశ్వరుడా, త్వత్క్రమః అంటే నీ పాద విన్యాసము, నిత్యం ఎల్లప్పుడూ, యోగి మనః అంటే యోగీశ్వరుల యొక్క మనస్సనియడు, సరోజ పద్మము యొక్క దళ రేకులతో, సంచార కూడి తిరుగుటయందు అంటే కూడి తిరుగుటయందు, క్షమః సమర్థమైనది. ఎందుకంటే ఇక్కడ పద్మ రేఖలు చాలా మృదువుగా ఉంటాయి కదా, అలాంటి హృదయాలు యోగులవి. అలాంటి యోగుల హృదయాల్లో తిరిగే నువ్వు అంటే అంత మృదువుగా ఉండే రేకులనే పాద హృదయంలో తిరిగే నువ్వు అంటే నీ పాదాలు కూడా ఎంత మృదువుగా ఉంటాయో అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. క్షమ అంటే సమర్థమైనది. తేన అట్టి మృదువైన నీ పాదముతో, కఠోర మిక్కిలి కఠినమైన, యమరాట్ యమధర్మరాజు యొక్క వక్షకవాట అంటే తలుపు వంటి రొమ్ము యొక్క క్షతి ఖేదనము అంటే తన్నుట. కథం ఎట్లు అంటే యమధర్మరాజు హృదయం అంత కఠినంగా ఉంటుందేని కదా, అంతటి కఠినమైన హృదయాన్ని ఎలా తన్నేవయ్యా అంత మృదువైన పాదాలతో కదా. అత్యంతం మిక్కిలి మృదులం మార్ధవము కలిగిన త్వదంగ్రియుగళం నీ పాదయుగ్మమును గూర్చి, మే నా యొక్క మనస్సు చింతయతి అంటే చింతిల్లుచున్నది. హా అయ్యో, ఏతత్ ఈ పాదయుగ్మమును, లోచన గోచరం కన్నుల కగుపడుదానిగా అంటే నాకు పరమేశ్వరుని పాదాలు కంటికి కనబడతాయి కదండి, మనం దాన్ని చేతులతో తీసుకుని హృదయంలో పెట్టుకోగలం. అందుకని చెయ్యవయ్యా అని కృష్ణయ్య చెప్తుంది, శంకరులు చెప్తున్నారన్నమాట. కన్నుల కగుబుడు దానిగా కురు చేయుము, హస్తేన చేతితో, సంవాహయే పట్టి ఎత్తెదను అన్నారు శంకరుడు.
అంటే చంద్రశేఖర, మునీశ్వరుల మనఃపద్మములందు సంచరింపదగిన నీ మృదు పాదములతో ఆ కఠోరమైన ఆ యముని యొక్క రొమ్ము ఎట్లు తన్నితివి? అయ్యో, నా మనస్సునకు మిక్కిలి విచారము కలుగుచున్నది. నా కన్నుల కగుబుడనట్లు చేయుము. నా చేతులతో మీ పాదములొత్తి సేవ చేసేదను అన్నారు. అంటే మరి తొంపి తగిలింది కదా ఆ యమరాజు యొక్క హృదయాన్ని. అంటే ఆ హృదయం మీద తన్నినప్పుడు నీ కాళ్ళు నొప్పులు పుట్టాయేమో, ఒక్కసారి నా కంటికి కనిపించేటట్లుగా చేస్తే నేను వాటిని నెమ్మదిగా ఒత్తుతానయ్యా, నీ నొప్పి తీరిపోతుంది అని ఇక్కడ శంకరులు చెప్తున్నారు. అంటే పాద సేవ చేస్తానయ్యా అని అర్థం. కనిపిస్తే కదండి ఏదైనా సేవ చేయడానికి, అవునా? అంటే కనిపించాలి అని మనం అనుకోవాలి. మనం పరమాత్మని పూజ చేస్తున్నాము అంటే అది ఎవరికి చేస్తున్నాము? పూజ చేస్తున్నప్పుడు ఆ స్పందన కలగాలన్నమాట. లేదు అంటే పరమాత్మని అక్కడ ఉన్నట్టుగా భావన, అన్ని భావనే కదా, ప్రపంచమే భావన. ఈ భావనతోటి మనం పూజ చేస్తే అది ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అదే ఇక్కడ శంకరులు చెప్తున్నారు. భగవంతుని చూడంగానే భక్తి కలుగుతుంది కదా. ఆ తర్వాత భగవంతుని పాదసేవ చేసినప్పుడు ముక్తి కలుగుతుంది. ముందు చూస్తే భక్తి, పాదసేవ చేస్తే ముక్తి. అంటే ఆయన పాదాలు చూస్తేనే ముక్తి కలుగుతుంది. అందుకనే ఆ రూపంలోని ఏం చెప్తారు? వెంకటేశ్వర స్వామి రూపంలో ఒకటి అభయహస్తము, రెండోది కాళ్ళ వైపు చూపిస్తూ ఉంటారు. నన్ను నమ్మితే, అంటే నా పాదాలు నమ్మితే ముక్తి కలుగుతుంది అని అర్థం అన్నమాట. అంటే భగవంతుని ముఖం భక్తిని, పాదాలు ముక్తిని కలిగజేస్తాయన్నమాట. అందుకే ఎక్కువ మంది భక్తులు భగవంతుని పాదాలకే ప్రాముఖ్యాన్ని ఇస్తారు. అందుకే శంకరులు గురుపాదుకా స్తోత్రం రాశారు. శ్రీ విద్యలో కూడా పాదుకాంత దీక్ష ప్రసక్తి ఉంటుంది. శ్రీమద్ రామాయణంలో కూడా పాదుకా పట్టాభిషేక ఘట్టం ఆధ్యాత్మిక రహస్య విషయాలతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది కదా. గుహుడు శ్రీరాముని పాదాలను నీళ్లతో కడిగే భాగ్యాన్ని చిత్రంగా తగ్గించుకున్నాడు కదా, అవునా? శంకర భగవత్పాదులు కూడా శివునితో చిత్రమైన సంభాషణ చేసి ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు ఈ శ్లోకం ద్వారా ప్రయత్నించారేమో అని అనిపిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. శివ, నిన్ను నిరంతరం యోగులు మనస్సుల్లో ధ్యానిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు వారి హృదయ కమలాలను సంబంధించిన రేకులపై సంచరించాల్సి వస్తుంది. ఇది నీకు నిత్యము తప్పనిసరి పనే కదా. సహజంగానే నీ పాదాలు చాలా మృదువుగా ఉంటాయి. యోగుల హృదయ పద్మాల రేకులపై నిత్యము నడవవలసి రావడంతో అవి మరింత కుసుమంగా తయారయ్యాయి, శుతిమెత్తగాను తయారయ్యి ఉంటాయి. అటువంటి శుతిమెత్తని పాదాలతో బండరాయి లాంటి, తలుపు రెక్క లాంటి కఠినమైన యముని ఎదురు రొమ్మును ఎలా తన్నావయ్యా? అమ్మో, దీన్ని తలుచుకుంటేనే నాకు కడుపు తరుక్కుపోతోంది, మనస్సు చిక్కుమంటోంది, హృదయం ద్రవించిపోతోంది. ఏది? ఆ పాదాలను ఒక్కసారి నా ముందు పెట్టు, చేతులతో మెత్తగా పట్టుకుని వత్తుతాను అని ఆ పాద సంసేవన భాగ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేసి తరించారు శంకరులు అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 280వ శ్లోకం. ఏష్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటా నీతిమద్రక్షాయ గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః నో చేద్ దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయసత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ఏష్యేష జనిన్మనోస్య కఠినం తస్మిన్నటా నీతిమద్రక్షాయ గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః నో చేద్ దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయసత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ఏష్యేష జనిం మనోస్య కఠినం
తస్మిన్నటానీతిమద్రక్షాయ గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః నో చేద్ దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ ఏషత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతిమద్రక్షాయ గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః నో చేద్ దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ఇక్కడ శంకరులు చెప్తున్నారు, హే శంభో, ఓ శంకర, ఏషః వీడు జనిం ఉత్పత్తిని అంటే జన్మని ఏష్యతి పొందబోచున్నాడు. అస్య వీని యొక్క మనస్సు కఠినం కఠోరమైనది. తస్మిన్ దాని యందు అటాని అంటే సంచరించవలసిన వాడను ఇది అని మద్రాక్షాయై అంటే నా సంరక్షణము కొరకు కోమలపదన్యాస మృదువైన అడుగులు వెట్టుట గిరిసీమ్ని పర్వత ప్రదేశమందు పురా అంటే నేను పుట్టక మునుపు అభ్యాసిత అలవాటు చేయబడినది. నో చేత్ అట్లు కాదేని దివ్యగృహాంతరేషు అంటే రమ్యమైన గృహముల యొక్క మధ్య ప్రదేశములను సుమనస్తల్పేషు పువ్వుల పాన్పులను వేద్యాదిషు అరుగులు మొదలగునవియు ప్రాయ బాహుళ్యముగా సత్సు ఉండగా శిలాతలేషు రాతి నేలలయందు తవ నీకు నటనం నాట్యము కిమర్థం ఎందుకొరకు అన్నారు. అంటే పరమాత్మకి ముందే తెలుసు జీవుడి యొక్క హృదయం చాలా కఠినంగా ఉంటుంది అని. అక్కడ మరి హృదయంలో ఆయన ఉండాలి అంటే అందరిలోని హృదయంలో పరమాత్ముడు ఉంటాడు కదా, హృదయసేర్తిన తిష్టతి అని, అవునా? అందుకని ఇక్కడ కంపల్సరీ ఆయన అది తప్పదు, ఆయన లేకపోతే ఇక్కడ జీవుడు లేడు. అందుకని ఇలాంటి హృదయంలో ఉండాలి అని చెప్పి ఆయన ముందే అలాంటి స్థలాల్లో అంటే కఠినమైన కొండలు కోనలు పర్వతాలు ఇలాంటి వాటి మీద నడవటం అలవాటు చేసుకున్నారట. యోగుల మనస్సుల్లోనే కాకుండా యోగుల మనస్సుల్లో ఎప్పుడు కూడా చాలా సుకుమారంగా చాలా మృదువుగా ఉంటాయి ఆ యోగుల హృదయాలు. కానీ మనిషి యొక్క మనస్సు అంటే యోగి కానివాని మనస్సు మరి ఎలా ఉంటుంది? చాలా కఠినమే కదా. ఇందులో అరిషడ్వర్గాలు చాలా కఠోరమైనవన్నమాట, అవునా? కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలతో కూడి ఉంది. అలాంటి హృదయంలో పరమేశ్వరుడు ఉండాలి అంటే తాను కూడా కొంచెం కఠినంగానే మారాలి కదా. అందుకని అలవాటు చేసుకున్నారు అని ఇక్కడ శంకరులు చెప్తున్నారన్నమాట. తే శివా, నీవు నన్ను గూర్చి ఈ పురుషుడు భూమిలో పుట్టబోవును, వీని మనసు మిక్కిలి కఠినముగా ఉండును, అప్పుడు నాకు దాని యందు సంచరించవలసి వచ్చును అని ఆలోచించి నా రక్షణమునకై నేను పుట్టక పూర్వమే కఠినమైన కొండల మీద నీ కోమల పదములతో నడచుట కలవాడు చేసితివి. కానిచో మేడలు మిద్దెలు పూలపాన్పులు మంచి మంచి అరుగులు ఉండగా నీకేల ఈ రాళ్ల మీద నాట్యము చేయవలసి వచ్చినది అని అన్నారు. ఏదో ఒక కారణం ఉంటుంది కదా. నా క్రిందటి శ్లోకంలో శివుని పాదాలు సుకుమారంగా శృతిమెత్తగా ఉంటాయని చెప్పిన శంకరులు అటువంటి శృతిమెత్తని పాదాలైనా కూడా రాళ్ల మీద రప్పల మీద ఎందుకు నాట్యం చేయవలసి వచ్చిందో చాలా చిత్రంగా ఈ శ్లోకంలో చెప్పారు. ఓ పరమేశ్వర, కొంతకాలానికి కలియుగం వచ్చినప్పుడు వీడొకడు కాలడిలో జన్మిస్తాడని అంటే తన్ను తాను చెప్పుకున్నారన్నమాట శంకర్లు. అంటే మనకి మనం చెప్పుకోవాలి. అక్కడ శంకర్లు శ్లోకం రాసుకున్నారు కాబట్టి శంకరు గురించి చెప్పుకున్నారు. మనం ఇప్పుడు చదువుతున్నప్పుడు పరమాత్మ మన హృదయంలో ఉన్నారు. అందుకని పాపం ఆయన కష్టపడకుండా
మనం కూడా మన హృదయాన్ని యోగుల హృదయాల్లాగా చేసుకోవాలన్నమాట. అవునా? అదే ఇక్కడ చెప్తున్నారు. కాలడిలో జన్మిస్తాడని కఠినమైన నిర్ణయాలు ఎన్నో వీడు తీసుకోవలసి వస్తుందని, అంటే మాతృప్రేమ ఉన్న తల్లిని వదిలి వెళ్ళిపోయారు కదా మరి శంకరులు. అవునా? ఇంద్రియ సుఖాలను వదిలి సన్యసించడం, అభిమానానికి తానివ్వకుండా గురువును ఆశ్రయించటం మొదలైనవి. అందుకు కావలసిన కఠినమైన మనస్సు వీడికి ఉండి తీరుతుందని, అటువంటి మనస్సునందు సంచరించాల్సిన అవసరం కూడా రావచ్చని నీకు ముందే తెలుసునా? లేకపోతే మిద్దెల్లోనూ పాలరాతి సౌధాల్లోనూ పూల పార్పుల మీద సంచరించాల్సిన నువ్వు వాటిని వదిలి రాళ్ల మీద, రప్పల మీద, కొండల్లోనూ గుట్టల్లోనూ నాట్యం చేసి నీ పాదాలను కర్కసత్వాన్ని, దృఢత్వాన్ని అలవాటు చేసుకోవలసిన అవసరం దేనికి? నువ్వెంత దయాసముద్రుడివయ్యా! నాపై నీకెంతటి కరుణయ్యా! ఎప్పుడో పుట్టబోయే నా కోసం, నా సంరక్షణ కోసం ముందు నుంచే నీ పాదాలను ఎన్ని కష్టాలను ఓర్చుకునేటట్లు అలవాటు చేసావయ్యా తండ్రి. నీ ప్రేమ రమ్యం, నా జన్మ ధన్యం. అవునా? అంటే ఈ శ్లోకంలో శివుని అనుగ్రహం తన మీద ఎంతటితో కూడా పరోక్షంగా శంకరులు చెప్పినట్లయిందనమాట. అందుకనే మనకు కూడా ఇది అన్వయిస్తుంది. అంటే ప్రతి జీవుడికి, జ్ఞానం లేని వాళ్ళందరి హృదయాల్లో కూడా పరమాత్మ ఉన్నాడు. జ్ఞానం ఉన్న వాళ్ళలోనే కాకుండా అజ్ఞానుల్లో కూడా పరమాత్మ లేనిదే వాడు లేడు కదా. నేను లేనిదే అసలు జీవుడు ఎక్కడున్నాడు? లేడు కదా. ఇది అర్థం చేసుకుంటే మనకి పరమాత్మ యొక్క సముద్రుడు, దయాసముద్రం అనమాట. ఆయన కరుణ ఎంతటిది అంటే సముద్రంతో పోల్చారు. అవునా? శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.